మంగళగిరిలో మంగళవారం వెస్ట్ బైపాస్ రోడ్డు తీరుతెన్నులపై రాయల్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఓ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటిజన్ ఫోరం ప్రతినిధి నన్నపనేని నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ సాయి ప్రసాద్, వేసం వెంకటేశ్వరరావు, సింహాద్రి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ బాల వెంకట్రావు, వేసం ప్రసాద్, సుందర్ రెడ్డి, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు మేము సిటిజన్ ఫోరం సమావేశం ఏర్పాటు చేసింది మన పట్టణం బయట సమస్యలు, ఊళ్ళో సమస్యలు కూడా ఇవన్నీ చర్చించడానికి. ఎందుకంటే మేము చర్చించి అధికారుల దృష్టికి తీసుకొస్తే దాని ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ వెస్ట్ బైపాస్లో మనం గుంటూరు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇదివరకు. ఇప్పుడు అది పోయి ఇప్పుడు మనం మంగళగిరి, విజయవాడ రావాలంటే ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే వాళ్ళ ఆలోచన లేని పనులు. 15 ఏళ్ళ నాడు నేను పోయి గొడవ చేశాను, 6 నెలల నాడు పోయి గొడవ చేశాను. అయ్యా ఇక్కడ ఫ్లైఓవర్ వేసి దింపకపోతే ఉపయోగం లేదు, మీరంటే ఫండ్స్ లేవనో అవి లేవనో మొత్తానికి జనాన్ని పిచ్చాలను చేసి తిప్పుతున్నారు. మీకు తెలుసు, 2 యాక్సిడెంట్లు చనిపోయారు. మీరు ఒక అరగంట సేపు కనుక అక్కడ ఎవరైనా ఖాళీ గుండాలు పోయి చూస్తే ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది. ఇప్పుడు కార్లు ముందల దాకా వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ ఇది చేయటం, అట్లానే వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో దిగి మళ్ళీ ఎక్కడో రావటం. ఎందుకంటే నేషనల్ హైవేలు ఎప్పుడు 5 కిలోమీటర్ల లోపు దిగటానికి కానీ ఎక్కడానికి కానీ ఎవరు, ఆ సంగతి మనకు తెలుసు. మరి ఇట్లా ఇబ్బందులు పడుతున్నా కూడా ఎవడు పట్టించుకోవట్లేదు. పోలీసు ఉంటున్నాడు, అని మైకి పెట్టుకుంటే ఈ రోజుల్లో వినేవాళ్ళు ఎవరు? అది చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, రేపు ఫ్యూచర్లో మళ్ళీ ట్రాఫిక్ ఇటే వచ్చేస్తుంది మొత్తం. ఎందుకంటే 2 ఇక్కడ కట్టి మళ్ళీ 2 టోల్ గేట్లు కట్టాలి. ఆ 2 టోల్ గేట్లు కట్టాలనేటప్పుడు చాలా దాదాపు 700 రూపాయల పైన అవుతుంది. కార్లలో కూడా 300, 350 అవుతుంది. అందుకని అందరూ కూడా మళ్ళీ ఇటే పోతుంది. నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లో 50% పైన మళ్ళీ ఇటే వెళ్ళిపోతున్నారు. అంటే బెజవాడ, గన్నవరం పోయేవాళ్ళు కానివ్వండి, వైజాగ్ పోయేవాళ్ళు కానీ, వారధ మీద కానీ వెళ్తున్నారు. మళ్ళీ ట్రాఫిక్ పెరిగింది. కారణం ఏంటంటే టోల్ గేట్ ఎప్పుడు కూడా 75 కిలోమీటర్ల లోపు ఇంకోటి ఉండకూడదు. మరి 40 కిలోమీటర్ల లోపే వీళ్ళు 3 పెట్టారంటే మనం ఏం చేయాలి? దాని గురించి కోర్టులో వేద్దామని చెప్పి అనుకున్నాం. నాకు సరైన ప్లేటర్ ఎవరన్నా, ఈ వార్తలు చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫీజు ఎంతైనా నేను ఇచ్చి కోర్టులో వేపిస్తాను. దయచేసి ఎవరన్నా ఉంటే ముందుకు రండి. ఎవరు కూడా అడగంది ఎవరు అమ్మాయినా పెట్టదన్నట్టుగా ఉంది గవర్నమెంటు. అందుట్లో ఇప్పుడు మనకి కాదు నుంచి గన్నవరం దాకా ఈ రోడ్డు నేషనల్ హైవే తీసేసి R&Bకి అప్పచెప్పారు. ఇక అప్పచెప్పినప్పుడు మరి కాదా టోల్ గేట్ తీసేయాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే తీసేస్తాడు. మరి తీసేస్తే కొంత బెనిఫిట్ వస్తుంది. మరి ఎందుకంటే టోల్ గేట్ దగ్గర డబ్బులు కట్టడం కన్నా కూడా టైం పోతుంది. ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాం వెస్ట్ బైపాసు? తొందరగా వెళ్దామనే ఉద్దేశంతో వెళ్తున్నాం. కానీ ఒకటే 1.5 పెడితే ఇటెందుకు గంటలు వెళ్ళిపోతాం ఇటు. అది జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు. నమస్కారం. ప్రప్రథమంగా మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత మంత్రివర్గ సభ్యులందరికీ, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేమందరం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే మేము కూడా అమరావతి రైతుల పోరాటంలో మేమందరం కూడా పాల్గొన్నాము. అప్పుడు ర్యాలీస్ కండక్ట్ చేసాము, అవన్నీ కూడా చేసాము. చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు కూడా మంగళగిరిలో బాగా పెరిగిపోయినాయి. ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. అంతేకాకుండా మామూలుగా పాదచారులు పెరిగారు, 2 వీలర్స్ మీద వెళ్ళేవాళ్ళు పెరిగారు. తర్వాత చాలామంది రాంగ్ సైడ్ డ్రైవ్ చేసుకొని వస్తున్నారు. స్పీడ్ బ్రేకర్స్ పెట్టినా కానీ చాలా రాంగ్ సైడ్ డ్రైవ్ చేసుకొని వస్తున్నారు. అది కూడా హార్న్ కొట్టుకుంటూ, స్పీడ్గా కొట్టుకుంటూ, లైట్లు వేసుకొని అసలు మామూలుగా రెగ్యులర్గా వెళ్ళే దారిలో లాగానే రాంగ్ సైడ్లో వస్తున్నారు. దాని మూలంగా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక్కోసారి కళ్ళ ముందే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అన్నమాట. అలాగే మన ఆటో నగర్ దగ్గర కూడా చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది. ఆటో నగర్ దగ్గర ఉదాహరణకి హోటల్ ఇడ్లీ దగ్గర అక్కడ చాలా ఈవినింగ్ చాలా రష్గా ఉంటుంది. అక్కడ పార్కింగ్ అంతా వెహికల్స్ అన్నీ కూడా రోడ్డు మీదకి పెట్టేసేస్తున్నారు. దాదాపు అది 4 లైన్ అయినా కానీ ఓన్లీ 2 లైన్సే ఉంటున్నాయి అక్కడ. మిగతా టైం అంతా కూడా ఆ వెహికల్స్ పార్కింగ్, టీ షాప్స్ దగ్గర వాటి దగ్గర చేస్తున్నారు. అలాగే చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు చాలామంది. తర్వాత వెస్టర్న్ బైపాస్ కనుక మనం వచ్చేటట్టయితే చాలా గందరగోళంగా ఉన్నది. మొన్న నైట్ వెళ్ళి వీడియో తీయటం జరిగింది, చూడటం జరిగింది.
దాంట్లో చాలామంది అసలు తెలియని కూడా తెలియట్లేదు. చాలా పైదా బ్రిడ్జ్ దాకా దాదాపు 2 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తున్నది. కొంతమంది రివర్స్ గేర్లో వెనక్కి వస్తున్నారు, కొంతమంది కార్ని అక్కడే అడ్డంగా తిప్పుకొని మళ్ళీ వెనక్కి రావడం జరుగుతున్నది. దాని మూలన చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మన మంగళగిరిలో వాళ్ళే 2 అట్లా యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత మంగళగిరి నుంచి తాడేపల్లి మన కాజా హైవే దగ్గర నుంచి తాడేపల్లి మంగళగిరి రావాలంటే చాలామంది చుక్కలు కనిపిస్తున్నాయి. అక్కడ మన హాయిలాండ్ దగ్గర అండర్ పాస్లోంచి డైవర్ట్ చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, పైకి ఎక్కాల్సి వస్తుంది. దానివల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నది అక్కడ. అలాగే కూడా అక్కడ కూడా అడ్డదిడ్డంగా తిరగడం, పెద్ద పెద్ద లారీలు కానీ లేకపోతే ట్రావెలర్స్ బస్సులు కానీ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సీనియర్స్ అందరం మేము సిటిజన్స్ ఇక్కడ వాళ్ళం కాబట్టి చాలా సమస్యలు గత అందరం 40-50 సంవత్సరాలు బట్టి మంగళగిరిలో ఉన్నవాళ్ళం కాబట్టి ఈ సమస్యలు తెలుస్తాయి. దాన్ని గుర్తించి పాలనాధికారులందరూ కూడా స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ముఖ్యంగా వెస్ట్రన్ బైపాస్ సమస్యని ముందుగా దాని ప్రాధాన్యతలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని అందరూ పరిగణలో తీసుకుంటారని ఆశిస్తూ ఇప్పుడు అర్జెంటుగా మనం చేయాలంటే ఒక చిన్న ఆలోచన, సర్వీస్ రోడ్డుతో కలిపితే అది చాలా పెద్ద రోడ్డు అవుతుంది. మన ఎదురు పాత బెంచ్ సర్కిల్ లాగా ఉన్నప్పుడు అక్కడ సర్కిల్ ఏర్పాటు చేస్తే 2 వాటిని తర్వాత ఫ్లైఓవర్ నిర్మించిన తర్వాత చేయొచ్చు. కానీ గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు ఎదురులాగానే మంగళగిరి వచ్చేస్తారు, ఆ లెఫ్ట్కి వెళ్ళేవాళ్ళు కొత్త బైపాస్ రోడ్డుకి వెళ్ళిపోతారు. కానీ అక్కడ సర్కిల్ లాగా ఒక ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటు చేస్తే తాత్కాలికంగా దానికి ఉపశమనం దొరుకుతుంది అనుకుంటున్నాను. మంగళగిరి సిటిజన్ ఫోరం ఏర్పరిచింది ప్రసాద్ గారు చెప్పారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, సలహాలు ఇవ్వడానికి మాత్రమే. ఏదైనా విషయం ఉంటే మంగళగిరిలో ప్రభుత్వానికి తెలియదని కాదు, ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను మేము వాళ్ళ ముందుంచి ఆ సమస్య పరిష్కారానికి దోహదపడమని చెప్పడం కోసమే మేము ఈ ఫార్మ్ను ఏర్పాటు చేశాం. మంగళగిరి రైల్వే స్టేషను డెవలప్ చేశారండి, ఈజ్ వెల్ అండ్ గుడ్, మేము కాదన్నాం. కానీ మంగళగిరి రైల్వే స్టేషన్ చేశారు కానీ ఎక్స్ప్రెస్ రైలు ఆగవు, డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. మొత్తం ఎన్ని ఎక్స్ప్రెస్లు చాలా ఎక్స్ప్రెస్లు ఆగిపోతాయి. 70% ఎక్స్ప్రెస్లు మంగళగిరి మీదకి వెళ్తాయి, మంగళగిరిలో ఆగవు. నెక్స్ట్ దానివల్ల ప్రయోజనం లేదు. నెక్స్ట్ ఇంకేముంది అంటే ఇక్కడ నుంచి రాజధాని వెళ్ళాలంటే 20 నిమిషాల్లో మన మంగళగిరి రైల్వే స్టేషన్లో దిగితే 20 నిమిషాలు 25 నిమిషాలు వెళ్ళిపోవచ్చండి రాజధానికి. అదే విజయవాడ దిగితే కనీసం ట్రాఫిక్లో కొంచెం చిక్కుంటే 1 అవర్ పడుతుందండి. ఇక్కడ దిగేసి ఇక్కడ కానీ స్టాపింగ్ ఇచ్చేటది, ఇక్కడ దిగాడంటే బయటకు వచ్చాడంటే వెలగపూడి కానీ ఇప్పుడు వచ్చే రోడ్స్ చేసుకుంటే 15-20 నిమిషాల్లో అమరావతి వెళ్ళిపోవచ్చు. కానీ విజయవాడ అయితే అంత చాలా డిస్టెన్స్ ఉంటుంది, దాన్ని గమనించాలి. ఓన్లీ పల్లి వెలుగు బస్సులు, లేకపోతేనేమో శ్రీశైలం వెళ్ళే బస్సు ఒకటి, తిరుపతి వెళ్ళే బస్సు ఒకటి, ఈ దేవస్థానాలకు వెళ్ళే బస్సులు మాత్రమే ఉన్నాయి తప్ప జనరల్ ప్యాసింజర్కి ఏ ఒక్క బస్సు లేదండి. చాలా అన్యాయం ఇది, మామూలు కాదండి. ఎందుకంటే అసలు ఏదన్నా బయటికి వెళ్ళాలంటే వినుకొండ వెళ్ళాలి, గుంటూరు వెళ్ళి వెళ్ళాలి. మనం వినుకొండ నర్సరాపేట వెళ్ళాలి, గుంటూరు వెళ్ళి వెళ్ళాలి. ఇది ఎక్కడికైనా స్టేట్లో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక విజయవాడ వెళ్ళాలి, లేదా గుంటూరు వెళ్ళాలి. మంగళగిరి నుంచి మాత్రం డైరెక్ట్గా ఉండదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయండి. కొన్నాళ్ళు అలవాటు అయ్యేంత వరకు కానిస్టేబుల్ని కంపల్సరీగా పెట్టాలి. ఉన్నారండి కాదు, ఇంట్లో పక్కన ఉంటాడు ఆయన, ఏదో ఫోటో తీసుకొని ఫోటో కొడతా ఉంటాడు. మరి ఫోటోలు కొడతా ఏదో కాకుండా కొంచెం హార్డ్ చేస్తే నెక్స్ట్ 4 లైన్లు వరుసన ఇది రోడ్డు చేశారండి. ఇది మన గౌతమ్ బుద్ధ రోడ్డు, ఆటోలు మొత్తం పార్కింగ్ ఉంటుందండి. ఇది 4 అది 4 లైన్లు సార్, మొత్తం 8 లైన్లు ఉన్నాయి. అసలు చూడండి, సాయంకాలం వచ్చేప్పటికి 1 లైను 2 లైన్లు మాత్రమే ఉంటాయి, ఇటువైపు అటువైపు. అంతా పూర్తిగా లోపలికి వచ్చేసి ఉంటారు. కనీసం కానిస్టేబుల్ ఒక పైలట్ కారు తిరిగింది అనుకోండి, పొద్దున వచ్చారు సాయంకాలం 4 కేసులు రాశాడు అనుకోండి, ఎందుకు చేయరాళ్ళు? ఎన్నోసార్లు చెప్పాను సిఐ గారికి, ఇది కరెక్ట్ కాదు సార్. మేము ఛాంబర్ తరపున మేము ప్రొసీడింగ్ పెట్టాను నేను.